జై భవానీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మోపాసన ఛానల్. నేను మీ అపరాజిత కౌండిన్య. ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్, అలాగే అందరూ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, అదే దురంధర్ 1 and 2 గురించి ఒక చిన్న రివ్యూ చేయబోతున్నాను. దీంట్లో మనకి ఒకే హీరో 2 క్యారెక్టర్స్ చేస్తాడు. అది హంజా అలీ మజారీ, అలాగే జస్కీరత్ సింగ్ రంకీ. ఈ రెండిట్లోనూ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే దాని గురించి, డైరెక్టర్ గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. జస్కీరత్ సింగ్ రాంకీ, అతనికి పవర్ వచ్చింది, అలాగే పేషెన్స్ ఉంది, స్ట్రాటజీస్ తెలుసు, ఒకరిని చంపడం ఎలాగా, దాని నుంచి తను తప్పించుకోవడం ఎలాగా, ఇవన్నీ తనకు తెలుసు. అలాగే హంజా అలీ మజారీ దురంధర్ 1లో చూసాం. అతనికి చాలా పేషెన్స్ ఉంది, ఫోకస్ చేశాడు తను సాధించాలనుకున్నది. అలాగే తను చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు ఆ గ్రూప్లో, తను అనుకున్న గ్రూప్లో. అలాగే ఆదిత్యధర్ గురించి మాట్లాడుకుందాం. 70 years కాంగ్రెస్ పాలనలో మనకి ఇండియాకి పొలిటీషియన్స్ అన్నా, పాకిస్తానీ వాళ్ళన్నా, అలాగే టెర్రరిస్టులన్నా మొఘల్స్ తప్ప వేరే రాజులు లేరు అన్నట్లు చూపించిన ఇవన్నీ ఒక్కసారిగా తుడిచి పారేశాడు ఆదిత్యధర్ డైరెక్టర్ గారు. ఎందుకు అంటే అతను ఒక కాశ్మీరీ పండిట్, అలాగే అతను ఇండియా పట్ల అతనికి విపరీతమైన దేశభక్తి ఉంది. ఇంకొకటి, ఈ సినిమాలో చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో హీరో, ఆ డైరెక్టర్, అతను చెప్పే ఆ డైరెక్షన్ మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. అతను బడే సాబ్ అనే అతన్ని కలుస్తాడు, అదే దావూద్ ఇబ్రహీం. అతన్ని కలిసినప్పుడు ఆ వాల్ హ్యాంగింగ్ని చూస్తాడు హీరో. ఆ వాల్ హ్యాంగింగ్ని చూసినప్పుడు హీరో ఏమనుకుంటున్నాడు అనేది డైరెక్టర్ మనకు ఎలా చెప్పాడు అంటే, అతనే ఒక సింహం, అతను వీళ్ళ మీద పడతాడు అనేది. కానీ లోపలికి వచ్చాక అతను ఇంకా బతికే ఉన్నాడా ఈ దావూద్ ఇబ్రహీం అనుకొని ఆ కోపాన్ని చాలా కంపోజ్డ్గా ఆపేసుకొని అతను కంట్రోల్ చేసుకుంటాడు ఆ టైంలో. కానీ దావూద్కి తాను సింహం అని అనుకునేలాగా ఆ బయట వాల్ హ్యాంగింగ్ ఉంటుంది. కానీ సినిమాలో డైరెక్టర్ చాయిస్ ఎలా ఉంది అంటే, అతను హీరోయే సింహం ఆ విషయంలో. అలాగే సినిమా లాస్ట్లో అజిత్ దోవల్ గారు చేసిన యాక్షన్, అజిత్ దోవల్ గారు చేసిన మాధవన్ గారి యాక్షన్ అద్భుతం. భారత్ మాతాకి జై అనిపించాడు అది మన వాళ్ళు. అలాగే అజిత్ దోవల్ గారు లాస్ట్లో ఒక చిన్న విషయాన్ని అతని నుంచి, అంటే ఇండియన్ ఏజెంట్ని అతను కాపాడుకునే విధానాన్ని, అలాగే అతను ఎవరైతే బలూచ్ అతను ఉంటాడో అతను కూడా ఒక ఇండియన్ ఏజెంట్ అన్నట్లు వాళ్ళని కాపాడుకోవడము, ఇవన్నీ చూస్తే అసలు ఇండియన్ రా ఏజెంట్స్ కానీ, ఇండియన్ స్పై కానీ ఎంతటి చాకచక్యము, నేర్పు ఉన్న వాళ్ళు అనేది తెలుస్తుంది. అట్ లాస్ట్గా అతను వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ చిన్న చేంజ్ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెలు ఎవ్వరూ హీరోని చూడకుండా వాళ్ళ అమ్మగారు ఏదో ఇంట్లో పనులు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. జస్ట్ అతను ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు అతన్ని చూడకుండానే ఉన్నప్పుడే ఆవిడ తలుపేసేస్తుంది. అక్కడ డైరెక్టర్ చిన్న మార్పు, అంటే చిన్న డైరెక్షన్లో ఒక చిన్న విధానాన్ని చూపించారు. వన్స్ దేశం కోసం బయటికి వచ్చిన వ్యక్తికి దేశం తప్ప ప్రపంచంలో ఇంక ఏది ఇంపార్టెంట్ కాదు అనేది చూపించారు. ఈ సినిమాలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంటర్వెల్కి ముందు హీరో ఐడెంటిటీ బయటకు వస్తుంది. అతని ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితుడు బయట పెడతాడు. ఆ బయట పెట్టేటప్పుడు కూడా అతను ఎక్కడ కోపం తెచ్చుకోడు, ఏమీ తెచ్చుకోడు, కంపోజ్డ్గా ఉంటాడు. ఆ చిన్న ఫైట్ సీన్ జరుగుతుంది. ఆ ఫైట్ సీన్లో కూడా అతను ఎక్కడ తనకి తాను దెబ్బ కూడా కనపడనీయకుండా చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఒక్క మైన్యూట్ దెబ్బ తగిలినా అతని మీద డౌట్ వస్తుంది అని. కానీ ఆ మూమెంట్ని అతను జయిస్తాడు. అలాగే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ డిమానిటైజేషన్. మనం అందరం సఫర్ అయ్యాం డిమానిటైజేషన్లో అని అనుకున్నాం. కానీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఎంతటి గొప్ప పని చేశాడంటే, కష్టం చేసి డబ్బులు సంపాదించేవాడే రాజు అనేది చూపించారు మనకి. లైవ్లో మనం అందరం ఎక్స్పీరియన్స్ అయ్యాం.
ఆ మూమెంట్లో ఆ డిమానిటైజేషన్ జరగకపోయి ఉంటే మన దేశం తునాతునకలైపోయి ఉండేది. ఒక్క దావూద్ ఇబ్రహీం 60,000 కోట్లు. ఇది మాత్రమే డిమానిటైజేషన్కి కారణం అని అనుకుంటారు. కానీ ఒక పాకిస్తానీ వాడు ఏ దేశంలో అయినా సరే చొరబడచ్చు అని అనుకున్నాడు. అది భారతదేశంలో మరీ ముఖ్యంగా అది జరగనీయకుండా మన మోడీ గారే చేశారు. ఇవన్నీ చూస్తుంటే మనకి మెయిన్గా ఉన్న దురంధర్లు ఎవరు ఈ దేశానికి అంటే నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ గారు, అలాగే ఇప్పుడున్న మన హీరో కూడా, అలాగే మెయిన్గా డైరెక్టర్ కూడా. వీళ్ళందరూ మనకి ఉన్న దురంధర్. నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.